ఫ్రెండ్స్, మరమరాలు మసాలా తయారు చేస్తున్నాము. దానికి ఆనియన్స్ ముక్కలు 2 కప్పులు, టమాటా ముక్కలు సన్నగా నైస్గా తరిగినవి 1 కప్పు, కొత్తిమీర, పుదీనాకు, సాల్టు, మిరియాల పౌడర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని మరమరాలు వేసుకుంటాము. ఇవన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక మరమరా మసాలా తింటూ ఉంటే ఈవినింగ్ సమయాన స్కూల్ నుంచి పిల్లలు వచ్చినాక తయారు చేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటాం. పెద్దవాళ్ళు వెంది, చిన్నవాళ్ళు వెంది అందరూ తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, మనం ఈ ఈవినింగ్ సమయాన ఈ మసాలా అనేది బొరుగులు మసాలా అంటారు. మరమరాలతో ఉప్మా కూడా తయారు చేసుకుంటాము. పచ్చిమిర్చి, అల్లం తురుము కూడా వేసుకోండి, బాగుంటుంది. అదే విధముగా తగినంత ఉప్పు, కారం, మిరియాల పౌడరు, ధనియా పౌడర్ వేసుకున్నాక పల్లీలని వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా మనం బయట తెచ్చుకోవాలన్నా ఇంట్లో తయారు చేసుకుంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంత అవ్వదు. మరమరాలు 20 రూపాయలు, పెద్దలపాయలు ఒక 5 రూపాయలు, 5 రూపాయలు కొత్తిమీర, పుదీనాకు, పల్లీలు 10 రూపాయలు, టమాటా 10 రూపాయలు. ఉప్పు కారం ఇంట్లోనే ఉంటుంది, ధనియా పౌడర్ ఇంట్లోనే ఉంటుంది, మసాలా పౌడరు, పేపరు, మిరియాల పౌడర్ ఇంట్లోనే ఉంటుంది. అదే విధంగా తయారు చేసుకుంటే 5 నలుగురు కలిసి కూర్చొని తినవచ్చు, బాగుంటుంది. టీ తాగొచ్చు, లేదంటే కాఫీ అయినా తాగొచ్చు. ఇవి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత పళ్ళు లేని వాళ్ళైనా ఈ చలి అనేది విపరీతంగా ఉంది ఫ్రెండ్స్, మంచు కూడా పడుతుంది ఇక్కడ. ఇంకా అదే విధంగా మనం తయారు చేసుకుంటే ఎంత పెద్ద వయసు ఉన్న వాళ్ళైనా సాల్ట్ చూసుకొని వేసుకోండి. బొరుగుల్లో సరిపోయినంత వేసుకోవాలి. ఇదే విధంగా మరమరాలు వేసుకోవాలి. మనం తెచ్చుకున్న మరమరాలు మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకుంటే రుచిగా ఉంటాయి. పుదీనాకు వేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. లెమన్ జ్యూస్ 2 కాయలు, 2 కాయలు అంటే 2 రూపాయలు ఫ్రెండ్స్. నిమ్మకాయ 2 రూపాయలు. 2 కాయలని తీసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా పల్లీలు, మరమరాలు, బొరుగులు రకరకాలుగా అంటారు. ఎంత పళ్ళు లేకపోయినా ఇదే విధంగా నోట్లో వేసుకొని తింటూ ఉంటే రుచికరమైన మరమరాలు మసాలా కారంతో, లెమన్ జ్యూస్తో తయారైంది. ఈ విధముగా అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉంటే నెయ్యి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధముగా కలిసిన దాకా కలుపుకోవాలి. అంటే సన్నగా నైస్గా తరుక్కోవాలి. ఏంటి అంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, పుదీనాకు వేసుకుంటే, టమాటా ముక్కలు ఎంత గ్రీన్గా, బొరుగులు వైట్గా ఉన్నాయి, పుదీనాకు గ్రీన్గా ఉంది చూడండి. అక్కడక్కడ ఉప్పు, కారం, లెమన్ జ్యూస్తో బొరుగులు అనేది మసాలా తయారైంది. నిమిషాల్లోనే తీసుకుంటే రుచిగా ఉంటుంది. చేతిలో వేసుకొని రుచి చూసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచికరమైన మరమరాల మసాలా నిమిషాల్లోనే రెడీ అయింది. ఇంకా మనకి నచ్చితే బూందీ, సన్నకార పోసి అమ్ముతారు, బయట నుంచి తెచ్చుకొని ఇట్టే వేసుకొని తింటే ఎంతో రుచికరమైన మరమరాల మసాలా తయారైంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పూర్తిదాకా చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మామిడి ఆకు ఫ్రెండ్స్. మామిడి ఆకు, లేత మామిడి ఆకులు కానీ తీసుకొని టీ పెట్టుకొని తాగితే చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చింది. ఇంకా మనము మామిడికాయ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇది సూది దారం ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు ఉండరు. మాగాయ పచ్చళ్ళు రకాలుగా పచ్చళ్ళు, పులిహారలు చేసుకుంటారు. మామిడికాయ చాలా విటమిన్స్ ఉన్నాయి. మామిడికాయ ఇష్టపడని వారు ప్రపంచంలో ఎవరు ఉండరు. చాలా రకాలు ఉంటాయి మామిడి పూత. చూడండి ఫ్రెండ్స్, మన గుమ్మాలకు కూడా కట్టుకుంటాము. మామిడి తోరణాలు కలశానికి కూడా పెట్టుకుంటాము, గుమ్మాలకి కట్టుకుంటాము. ఉగాది పండగప్పుడు పూజకి వినియోగించుకుంటాం మామిడి ఆకుని.
మామిడి ఆకుని పూజకు వినియోగించుకుంటాం. దానితో ఇప్పుడు నేను గుమ్మాలకి తోరణం అనేది కట్టుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఆకు టీ పెట్టుకొని తాగొచ్చు. మామిడి ఆకులో ఎన్నో విటమిన్స్ అనేవి దాగి ఉన్నాయి. మామిడి ఆకు కానించి బెరడు కానించి మామిడి చెట్టులో లోపల జీడిపప్పు కానించి చాలా ఎముకలకు కూడా ఉపయోగపడింది. మామిడి చెట్టు గురించి చెప్పక్కర్లేదు. చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉన్నాయి. మామిడి ఆకుతో నేను గుమ్మాలకి, దేవుడి గుట్లో గుమ్మాలకి కట్టుకోవడం చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్లవర్ వాజ్ కూడా చూపిస్తాను. మామిడి ఆకులు పువ్వులతో పూత వచ్చేసింది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, ఇంకో చూడండి, ఇదే విధంగా ఒక్క ఆకు తీసుకొని ఇదే విధంగా దూర్చుకోవాలి. లోపలికి దూర్చుకోవాలి తొడిమనేది. ఇక్కడ 2 గట్టి దారం తీసుకోవాలి ఫ్రెండ్స్. కొసైనా తీసుకోవచ్చు. ఈ దారాన్ని ఇందులో నుంచి తీసుకొని ఇక్కడ నేను తయారు చేసేది ఈ విధముగా గుమ్మాలకి తోరణం అనేది కట్టుకోవడానికి. పెద్ద ఆకులు బారుగా ఉన్నవి, నీటుగా మచ్చలేని ఆకులు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటే వచ్చేసింది. త్వరగానే అయిపోయింది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. చాలా బాగుంటుంది వీడియో అనేది. ఇలాగా ఎన్ని కావాలంటే అంత హెల్త్ని బట్టి ఇదే విధంగా గంధము, పసుపు, కుంకుమ రాసుకొని గుమ్మాలకి, గేటుకి, దేవుడి గుట్లో పెట్టుకోవచ్చు. కలశానికి కూడా ఇదే విధంగా ఫ్లవర్ వాజ్ తయారు చేస్తానన్నాను. రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. పండిన ఆకు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మామిడాకు పూత మీద ఉంది. పూత చాలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదే విధంగా దారం అనేది చుట్టుకోవాలి. పస ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా దారం పట్టుకొని చుట్టుకొని ముడి వేసుకోవాలి. గ్రీన్గా పచ్చగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేస్తాము ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు స్విగ్గీలో, అమెజాన్లో ఈ విధంగా మనం కూరగాయలు బుక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. వల, ప్లాస్టిక్ వల వేస్ట్గా పారేయకుండా మనం వినియోగించుకొని ఈ కవర్లన్నింటినీ వినియోగించుకోవాలి ఫ్రెండ్స్. చాలా మంచిగా తయారు చేసుకోవచ్చు. చూడండి, నిన్న వచ్చేసాయి, నేను దాసి ఉంచేసాను. దాసి పెట్టేసి ఉంచాను ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా దారం, సూది దారం ఎక్కించుకోవాలి. ఇన్ని కవర్లు వస్తాయి ఫ్రెండ్స్. కవర్లు వచ్చినప్పుడు మనం ఇదే విధంగా ఫ్లవర్ వాజ్ మోడల్లో దాన్ని ఏమి చేయకుండా సూదికి దారము 2 పొగ్గులు ఎక్కించుకొని ఈ విధంగా చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే చేసుకోండి, లేకుంటే లేదు. నేను ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను. నేను చేయమని చెప్తాను లేదు, ఫ్లవర్ వాజ్కి చేసుకోవడం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా వీడియో అనేది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. ఇలా గులాబీ పూలు మాదిరిగా
సూది దారానికి ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంటే వైట్ వచ్చిద్ది, ఆరెంజ్ వచ్చిద్ది, రెడ్ వచ్చిద్ది, ఇలాంటివి సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మనం ఇదే విధంగా 2-3 ఉంచేసి అంట్లు తోమే పీసును కూడా తయారు చేసుకోవచ్చు. అంట్లు తోమే సోపుకు అలా కూడా వినియోగించుకోవచ్చు. షాంపూ వేసి రుద్దుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా 3 వేసాను ఫ్రెండ్స్. 3 కానీ 4 కానీ వేసుకున్నాక గులాబీ పూల్లాగా చేసుకొని సూది దారానికి ఈ విధంగా చేసుకోండి. వేసుకున్నాక ఫ్రెండ్స్ నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. చాలా అందంగా ఉంటుంది. ఎల్లో వేసుకున్నాక మరలా రెడ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా త్వరగా ఈజీగా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పూర్తి దాకా చూడండి. ఈలోపు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అనేది మీకు తయారు చేస్తాను. ఇంకా ఆల్రౌండ్ అన్ని ఫంక్షన్లు కానీ ఏమన్నా మసాలా టీలు కానీ వంటకాలే కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా తయారు చేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. 3 వేసుకున్నాక మళ్ళా ఇదే వాళ్ళని ఇలా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. అంట్లు తవ్వే పీస్ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే మన చేతులతో మనం తయారు చేసుకుంటే అదొకటి బాగుంటుంది ఫ్రెండ్స్. 3 వేసాను. అటు 3 ఇటు 3 వచ్చాయి. మరలా ఎల్లో వేసుకుంటున్నాను. అంటే అన్ని రకాలు వస్తాయి. ఈ వలలు అనేవి ప్లాస్టిక్తో తయారు చేసినాయి కదా ఫ్రెండ్స్, అన్ని రకాలు వస్తాయి. కదలకుండా 2 సార్లు ఇదే విధంగా నేను వేసుకుంటున్నాను. చూడండి, మరలా రెడ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడటానికి ఎంత లుక్ని ఇచ్చిద్ది. రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. మధ్యలోకి ఇదే విధంగా వేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఏముంది, చాలా సింపుల్గా ఎంత చాతరాని వాళ్ళైనా ఈ విధంగా పువ్వులు అనేది రెడీ చేసుకోవచ్చు. అంటే ఇదే విధంగా చూడండి, 2 వరుసలుగా వేస్తున్నాను కదలకుండా ఉంటుందని. మరలా 3 వేసాను ఫ్రెండ్స్. 3 వేసుకున్నాక ఇది ఇలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని మిగిలాయి. ఇంకా తర్వాత ఫ్లవర్ వాజు చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా చూడండి, దీనికి మామిడి ఆకు పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాగా ఇది ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా అలాగా ప్లాస్టిక్ వలలతో అలా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం స్విగ్గీలో కానీ అమెజాన్లో కానీ రకరకాలుగా ఇలాగా బాక్సులు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా తర్వాత వేస్ట్ అని పారేయకుండా దీనికి ఇక్కడ సూది ఉంది కదా ఫ్రెండ్స్, సూదితో వీడియోలో చూపించిన విధంగా హోల్స్ అనేది పెట్టుకొని షింకులో మనం అంట్లు తోమే ప్లేస్లో కానీ ఈ షీటుని తీసివేసుకొని అంట్లు తోమే ప్లేస్లో షింకులో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగో సోపు
ఇది అంట్లు తోమే సోపుని ఇదే విధంగా తీసి ఇలా పెట్టుకొని నేను అంట్లు పీసు తయారు చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ వలతో చూడండి. ఈ దారాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక సేమ్ కలర్ దారం అయినా తీసుకోవచ్చు. ఈ దారం ఉంది కాబట్టి సూదికి ఇదే విధంగా వేసుకుంటున్నాను. చాలా కాలం మన్నిద్ది. అంటే మనం స్టీల్ వస్తువులు తోమేటప్పుడు, గాజు వస్తువులు కప్పులు తోమేటప్పుడు షాంపూ వేసుకొని సబ్బు తీసుకొని పీసుగా కూడా అంట్లు సోపు వేసుకొనైనా పీతాంబరం పౌడర్ వేసుకొనైనా కప్పులు గ్లాసులు ఇదే విధంగా మనం పీచుని తయారు చేసుకుంటే వినియోగించుకోవచ్చు. బాగా పనిచేస్తుంది. ఈ విధంగా సూది దారంతో ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక కటింగ్ అనేది చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత ఇవన్నీ మనం ఇంట్లో ఇదే విధంగా చూడండి, అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది అడుగున ఇదే విధంగా బెజ్జాలు పెట్టుకున్నాను సూదితో. ఇది సోప్ ఇట్లా తీసుకొని షాంపూ కానీ లిక్విడ్ కానీ ఇలా వేసుకుంటే పొడి పొడులు ఆడుతూ ఉంటుంది. మనం పీస్ అనేది పీచుతో కప్పులు గ్లాసులు స్టీల్ సామాన్లు తోముకోవచ్చు. షింకులో ఇదే విధంగా పెట్టుకోవచ్చు. అంట్లు రుద్దుకునే ప్లేస్లో అడుగున తేమ లేకుండా కిందికి జారిపోతాయి వాటర్ అనేది. ఎంత ఈజీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్నాక ఈ బొకెన్ని ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ కవర్లో ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుంటే ఎంత అందంగా కానొస్తుందో చూడండి ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ అయినా పెట్టుకొని మనం తగిలించుకోవచ్చు. చాలా అందంగా మందార పువ్వుల్లాగా బంతి పువ్వుల్లాగా మెలమెల మెరిసిపోతుంది. ఇదే విధంగా బకీన్ అనేది తయారు చేశాను ఫ్రెండ్స్. అదంతా అయినాక ప్రతి ఒక్కళ్ళు పుర్దా చూడండి, ఒక గృహిణికి అనేది ఒక ఆడ మనిషికి ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మన చేతులతో మనం స్వయంగా నేను అనేది తయారు చేసుకున్నాను. సోపుకి సంబంధించినది పీచు సబ్బు పెట్టా. ఇదే విధంగా చాలా కాలం వచ్చేసింది. ఫ్లవర్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి పీచు ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర. నేను ఒక గిన్నె అనేది తయారు చేసుకుంటున్నాను. చాలా 2 నిమిషాల్లో పనిచేసిద్ది. మనకి చాలా అందంగా ఉంటుంది. ఈ పీచును అనేది ఇదే విధంగా తీసుకోవాలి. త్వరగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. మనకి కత్తెర కూడా అవసరమైంది. ఇదే విధంగా పీచు అనేది చాలా విధాలుగా ఉపయోగపడింది. కొబ్బరి పీచు వెనకటి కాలంలో ఏమున్నాయి ఫ్రెండ్స్, కొబ్బరి పీచుతో ఇదేంది పక్షులు తీసుకెళ్ళి గూళ్ళు పెట్టుకుంటాయి. చాలా గట్టిగా ఉంటాయి. చాంతాళ్ళు తయారు చేస్తాం మనం. మ్యాట్లు చాంతాళ్ళు కాలుకి సంబంధించిన ఇంట్లో మ్యాట్లు తయారు చేస్తారు. కొబ్బరి పీచు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్రష్లు కూడా తయారు చేస్తారు.
ఇంకా మనకు తెలియని చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇదే విధంగా తీసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, నేను గిన్నె తయారు చేసుకుంటాను. కొబ్బరి పీసుతో గిన్నె. ఈ పొట్టు అనేది మనం దేవునికి పెట్టినాక కొన్ని పువ్వులు అనేది తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. పువ్వులు తెచ్చుకొని మనం అందులో కర్పూరం బిళ్ళ, ఆవ నూనె, కర్పూరం బిళ్ళ, నెయ్యి వేసుకొని గులాబీ రేకులు వేసుకొని ఊదికడ్డీలు తయారు చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో చూడండి ఫ్రెండ్స్. ఇది గుండ్రంగా ఉండాలి. కత్తెర కావాలి ఫ్రెండ్స్. కత్తెరతో కటింగ్ చేసుకొని గమ్ పెట్టి అంటించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఒప్పుకుంటే కొబ్బరి పీచు గిన్నె. ఇలా గుండ్రంగా తీసుకున్నాక ఫ్రెండ్స్ పీచులు అనేది సమానంగా ఉండాలి ఫ్రెండ్స్. కట్ట పోకపోతే కొంచెం కొంచెం తీసుకొని కటింగ్ అనేది చేసుకోండి. పీచుని గమ్ము పెట్టి ఇది మొత్తం వచ్చేసింది ఫ్రెండ్స్. ఇట్లా చుట్టూతా వేసుకోవాలి. గిన్నె మోడల్ రావాలి ఫ్రెండ్స్. కానీ చాలా బాగుంటుంది ఇది కొబ్బరి పీసు గిన్నె ఫ్రెండ్స్. రౌండ్గా అంటించుకున్నాక బాగా ఒత్తుగా రౌండ్గా అంటించుకున్నాక ఫ్రెండ్స్ కత్తెరతో సమానంగా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. నీట్గా ఉండాలి. ఇది ఆరటానికి 1 నిమిషం సమయం పట్టింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి నీట్గా సిజర్తో కటింగ్ చేసుకోవాలి. గమ్ము పెట్టి అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వరుసగా ఉంటాయి. ఇంకా నీట్గా వస్తుంది. ఆరితే బాగుంటుంది. అసలు కింద వేసినా పోదు ఫ్రెండ్స్. అదే విధముగా కొబ్బరి పీసుతో తాడనేది గిన్నె అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు గిన్నె. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎంతో లుక్కునిచ్చే గిన్నెలో ఈ విధముగా థర్మాకోల్ బాల్స్ ఉన్న, ఈ విధంగా ఫ్లవర్ పూల మొక్క ఉన్న ఈ విధంగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అందాన్ని ఇచ్చిద్ది. మనకు నచ్చినవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఆరిద్ది ఫ్రెండ్స్. ఆరాక ఇదే విధంగా తయారు చేసుకుంటే ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూసి రకరకాల వీడియోస్ అనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అడుగును మాత్రం ఈ విధంగా తయారు చేసుకోవాలి. గిన్నె షేప్లో వచ్చినాక గమ్ అనేది అంటించుకొని ఆరనివ్వాలి. అరగంట సేపు ఆరనిచ్చుకుంటే బాగుంటుంది. రకరకాలుగా వినియోగించుకోవచ్చు మనం.
రౌండ్గా మాత్రం కటింగ్ అనేది నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. గిన్నె మోడల్ ఉండాలి. ఇంకా పీసు ఉంటే ఒత్తుగా వేసుకుంటే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలాగా. ఇవి ఎక్కువైతే ఫ్రెండ్స్ సమానంగా కటింగ్ సిజర్తో చేసుకోవాలి. గమ్మ పెట్టి అంటించినాక గిన్నె షేపు రావాలి కదా మనకి, ఈ విధంగా సిజర్తో కటింగ్ చేసుకోవాలి. చూడండి ఈ గమ్మంతా ఆరినాక సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా ధర్మాకోల్ బాల్స్తో అయినా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు. షోగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా గిన్నె అనేది తయారు చేసుకోవచ్చు కొబ్బరి పీచుతో. చూడండి అంటే నీట్గా మనం దువ్వుకోవాలి. దువ్వుకుంటే అడుగున ఈ విధంగా ఉంటుంది, తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. అదే విధంగా ఫ్రెండ్స్ కార్డులకి ఈ విధంగా పెళ్లి కార్డులు పారేయకుండా ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఒక్కోసారి మనం పారేయకుండా ఈ విధంగా ధర్మాకోల్ని చేసుకొని అంటించుకొని వినాయక బొమ్మలు కూడా వస్తాయి ఒక్కోసారి. పెళ్లి కార్డులకి ఈ విధంగా రెడీ చేసుకుంటే షోగా పెట్టుకోవచ్చు. పెళ్లి కార్డులు ప్రతి ఒక్కరి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి వీడియో అనేది, బెల్ నొక్కండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు రకరకాల వీడియోలు అనేది మంచి మంచి వీడియోస్ అనేది మీకు పెడతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచ్.